అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. ఈరోజు నా నీవే నేనే నవల 21వ భాగాన్ని చదువుతున్నాను. కోమలి, అనంత్, మోహన కలిపి కారులో బయలుదేరారు. అలాగే మనోజ్, మహతి మరొక కారులో బయలుదేరారు. కానీ ఈ లోపల ఉన్నట్టుండి నల్లని అద్దాలు, విండో గ్లాసెస్ లాగా ఉండి నల్లని కారు అనంత్ కార్ని చుట్టుముట్టింది. అంతదాకా సరదాగా సాగుతున్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అనంత్ కారు ఎటూ కదలలేని పరిస్థితుల్లో 4 వైపులా 4 కార్లుండగా స్ట్రక్ అయిపోయింది. అనంత్, ఏంటిదంతా? ఇప్పుడు ఎలాగా? అడిగింది కోమలి. నాకు కూడా ఏం చేయాలో తెలియటం లేదు కోమలి. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పు అన్నాడు అనంత్. అంతలో అనంత్ కారు స్పీడ్ తగ్గించేసరికి వెనుక ఉన్న కారు అనంత్ కారుని డిక్కీని లైట్గా కొట్టింది. అయ్యో నా కార్! నీ అయ్యా, నీ సంగతి చెప్తా అన్నాడు కోపంతో అనంత్. నీ బొంద, సరిగ్గా డ్రైవింగ్ చేసి చావు, తర్వాత వాడిని తీరిగ్గా చంపుదాం అరిచింది అపరకాళిలాగా మోహన. మనోజ్ ఫోను కలవటం లేదు. శ్రీకాంత్ కూడా ఫోన్ చేసింది మోహన. శ్రీకాంత్ వెంటనే ఫోన్ ఎత్తాడు. మోహన వీడియో కాల్ చేసింది. చెప్పకుండా చుట్టూ చూపించి మావయ్య అంటూ ఉండగా మళ్ళీ వెనక ఉన్న కారు డిక్కీని కొట్టింది. మోహన చేతిలో ఉన్న ఫోను కింద పడిపోయింది. వెనుక ఉన్నటువంటి మోహన, కోమలి తలలు ముందు సీటు వెనుక భాగానికి కొట్టుకున్నాయి. మోహన, మావయ్య, మేము ఎండిఎస్కే షాపింగ్ మాల్ దగ్గర మార్కెట్ సెంటర్లో 3వ వీధిలో చచ్చు దాటాం అంటూ ఉండగా కారును కుడివైపు ఉన్న కారు ఢీకొట్టింది. ఈసారి కోమలికి గట్టిగా దెబ్బ తగిలి స్పృహ తప్పింది. కుడివైపు ఉన్న వెనుక గ్లాసు బద్దలైంది. మోహన ఫోను వెతుక్కుంటూ కిందకు వంగటంతో గ్లాసెస్ ఆమెకు తగలలేదు. కోమలి అప్పటికే స్పృహ లేకుండా పడిపోవడంతో ఫోర్స్గా బద్దలైన అద్దాలు ఫ్రంట్ సీట్ వెనుక భాగానికి బాగా గుచ్చుకుపోయాయి. ఇక్కడ ముందు ఉన్నటువంటి అనంత్ అప్పటికే మనోజ్కు కాల్ చేసి ఎవరో చంపాలని చూస్తున్నారు అంటూ చెప్తూ ఉండగా కారులో సిగ్నల్ కాస్త పోయింది. అనంత్ ఒక్కడే స్పృహలో ఉన్నాడు. అతనికి కూడా బాగా దెబ్బలు తగిలాయి. కానీ అతని చేతులకు మాత్రం బ్యాక్ బద్దలైనటువంటి అద్దాలు చిన్న చిన్నగా చాలా ఫోర్స్గా గుచ్చుకుని రక్తం రావడం మొదలైంది. రే మను, నొప్పిరా మావా అంటూ ఉండగా ఫోన్ కట్ అయిపోయింది. మనోజ్ ఇంకా ఏదో మాట్లాడిపోతూ ఉండగా ఈ కాల్ కట్ అయ్యి శ్రీకాంత్ కాల్ ఆటోమేటిక్గా అటెండ్ అయ్యాడు. మను, మీ చెల్లి ఫోన్ సిగ్నల్ అందటం లేదు. ఇందాక లాస్ట్ లొకేషన్ నీకు షేర్ చేస్తూ ఉన్నా. అర్జెంట్గా వెళ్ళు, నీ వెనుక మనుషులు వస్తారు అంటూ శ్రీకాంత్ ఫోన్ పెట్టేశాడు. మనోజ్ ఇంకా మహిని డ్రాప్ చేయలేదు. ఆమెతో పాటు స్పాట్ వైపు బయలుదేరాడు. మోహన చెప్పిన ప్రాంతానికి 1 కిలోమీటర్ ముందుకు వచ్చేసరికి అక్కడ యాక్సిడెంట్ అయిన గుర్తుగా బద్దలైన అద్దాలు కనిపించాయి రోడ్డు మీద. కొంచెం ముందుకు వెళ్ళేసరికి కార్ ఔటర్ రింగ్ రోడ్డు పైన ఖాళీగా కనిపించింది. 4 వైపులా తుక్కుగా ఏ పార్టు కనిపించలేదు. ఈలోగా శ్రీకాంత్ మనుషులు, పోలీసులు అంతా అక్కడకు చేరుకున్నారు. కారు వద్దకు వెళ్ళి చూడగా కారు ఖాళీగా ఉండడంతో ఏం చేయాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. శ్రీకాంత్ గంటలో అక్కడికి చేరుకున్నాడు. మనోజ్, మహతి మరి కొందరు మనుషులు చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న దారులంతా కూడా జల్లెడ పట్టారు. ఏ ఉపయోగం లేకపోయింది. మనోజ్ చుట్టుపక్కలున్న సీసీ కెమెరాల డేటా అంతా ఆ రోజు టైం ఆధారంగా తెప్పించాడు. కారులో మోహన శాండిల్స్, శ్రీకాంత్ కోసం మోహన తీసుకున్న డ్రెస్సు కనిపించాయి శ్రీకాంత్కి. బాగా వెతగ్గా అనంత్ సీటు కింద మోహన ఫోన్ కనిపించింది. అది శ్రీకాంత్ చేతిలోనికి వచ్చాక లాస్ట్ వీడియో దొరికింది. అందులో మావయ్య, యాక్సిడెంట్, చచ్చిపోతానేమో, కాల్ కట్ అయిపోయింది, నాకు నిన్ను చూడాలనుంది, అను నువ్వు ఓకేనా, మాట్లాడరా, రే రే లేచి ఉన్నావా, కారు ఎట్టిపోతుంది, నేనున్నానే, ముందు ట్రక్ ఉంది. మళ్ళీ అనంత్ మాట్లాడలేదు. కాసేపటికి మాస్క్ ఉన్న కొంతమంది కారులో ఉన్న 3 వ్యక్తుల్ని తీసుకుని వెళ్తున్నారు అనే విషయం వాళ్ళ మాటలతోటి అర్థమైంది. మోహన చెప్పిన మావయ్య, నేను చచ్చిపోతానేమో, నాకు నిన్ను చూడాలనుంది అన్న మాటలు శ్రీకాంత్ చెవిలో గింగిరాలు తిరిగాయి. అంతే. అంతటి శ్రీకాంత్ అంత బిజినెస్ మ్యాన్, గంభీర్యానికి గుర్తుగా ఉంటాడు.
అలాంటివాడు ఆ రోడ్డు మీద అక్కడ అలాగే కూర్చుండిపోయాడు. మనోజ్ పరిస్థితి కూడా మరోలా ఏమీ లేదు. విషయం తెలిసిన కోమలి తల్లిదండ్రులు భాస్కర్ గారు, కస్తూరి, కృష్ణమూర్తి, జానకమ్మ, అనంత్ తల్లిదండ్రులు స్పాట్కు చేరుకున్నారు. ఎవరు చేశారు ఈ పని? అందరి నోట ఒకటే ప్రశ్న. శ్రీకాంత్కి కానీ మనోజ్కి కానీ ఏ విధమైన బెదిరింపు కాల్స్ రాలేదు. పోలీసుల దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. చుట్టుపక్కల భవనాలు ఏమీ లేక బిజీ ఏరియా వైపు కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు వైపు రావడంతో సీసీ కెమెరాల డేటా కూడా ఏమీ లేదు. కానీ కారు చెక్పోస్టును దాటి వెళ్ళలేదు. చెక్పోస్టు ముందున్నటువంటి జంక్షన్ నుంచి కారు దొరికిన వైపు ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ వెతికారు. మోహన వాళ్ళు ఉన్నటువంటి కారుని 4 నల్ల అద్దాలు ఉన్న నల్లని కార్లు వెంబడిస్తూ ఉండగా సీసీ కెమెరాలలో రికార్డ్ అయింది. ఆ కార్లకు ఉన్నటువంటి నెంబర్ ప్లేట్ ఆధారంగా వెతికితే ఆ నెంబర్ ప్లేట్స్ దొంగ నెంబర్ ప్లేట్లని, ఆ కార్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో పోయాయి అని కంప్లైంట్ ఇవ్వబడినవి అని తెలిసింది. యాక్సిడెంట్ మధ్యాహ్నం 2ంటికి జరిగింది. మోహన ఫోన్లో 2:13 తీసినటువంటి వీడియో దొరికింది. అప్పుడే సమయం రాత్రి 7 కావస్తోంది. శ్రీకాంత్ 3:15 స్పాట్కి చేరుకున్నాడు. అతను వచ్చేసరికి కోమలి తల్లి, పెళ్ళికాని పిల్లరా, దాన్ని ఏం చేశారా, బుద్ధిగా ఇంట్లో ఉండవే అంటే ఏనాడూ విన్నది కాదు. నన్ను ఎవరిని చావమంటారు అయ్యయ్యో అంటూ అరుస్తూ శ్రీకాంత్ రాగానే, అయ్యా నా కూతురు నీ చెల్లెలంటివి, దానిని రక్షించయ్యా అంటూ శ్రీకాంత్ కాళ్ళను పట్టుకుని చుట్టేసింది ఏడుస్తూ. ఏదో బిజినెస్ పని మీద వెళ్ళిన వరుణ్ కూడా అక్కడికి ఆ టైంకి చేరుకున్నాడు. అతను చేరేసరికి రాత్రి 8 అయ్యింది. ఆ పరిస్థితుల్లో ఎవరిని ఏమి అడగాలో కూడా అతనికి అర్థం కాలేదు. కోమలి కనీసం ఆమె సరే అని కూడా సరిగ్గా చెప్పలేదు. తన ప్రపోజల్కి ఒక్కసారి దగ్గరకు తీసుకున్నాడేమో. శరీరము మనస్సు కూడా మూగగా రోధించాయి వరుణ్కి. కోమలి కోసమని ఆమె తల్లి పడే వేదన చూడలేనిదిగా ఉంది. ఇంతకీ మోహన, అనంత్, కోమలి ఏమైనట్టు? ఈ పని ఎవరు చేసినట్టు? శ్రీకాంత్ తన పవర్ని మొత్తం వాడుతున్నాడు. ఎక్కడా చిన్న లూపుని కూడా వదలలేదు. కళ్ళు మూసుకున్న మావయ్య నిన్ను చూడాలనుంది, చచ్చిపోతానేమో అంటున్న మోహన మాటలే వినిపిస్తున్నాయి అతని చెవుల్లో. వసుంధరతో పాటు తాను కలిపి బయలుదేరుతూ ఉండగా మోహన తన చెయ్యి పట్టుకుని, మావయ్య నాకు ఇది నచ్చట్లేదు, నేనే ఎదురొచ్చి మిమ్మల్ని ఇద్దరినీ పంపించవలసి వస్తోంది అంటూ బుంగమూతి పెట్టి కంప్లైంట్ చేసిన సంగతి గుర్తుకొచ్చింది. మోహి గట్టిగా అరిచాడు అదే కారులో కూర్చుని కళ్ళు మూసుకుని శ్రీకాంత్. అక్కడ ఉన్న భాస్కర్, కస్తూరి, జానకమ్మ, కృష్ణమూర్తి కూడా షాక్ అయిపోయారు శ్రీకాంత్ ప్రవర్తనకి. రే నాన్న, కంగారు లేదురా, పిల్ల దొరుకుతుంది, నువ్వు కంగారు పడకు అంటూ శ్రీకాంత్ను గుండెలకు హత్తుకున్నారు జానకమ్మ. అమ్మా, మోహనమ్మ ఎక్కడికి పోయిందో, ఎలా ఉందో, నా మోహి, నా మోహి అంటూ ఉంటే అక్కడ ఉన్నవారి ఎవ్వరి కళ్ళల్లోనూ నీరు ఆగలేదు. ఆ కన్నీటి చెమ్మ వరుణ్ కళ్ళ నుంచి కూడా రావటం మొదలుపెట్టింది. కానీ కోమలి కోసం వరుణ్ అలా అరవలేడు. ఇలా కాదని కోమలి పనిచేసే ఆఫీసులో పనిచేసే వారందరికీ పరిస్థితిని వివరిస్తూ ఒక వీడియోను పెట్టాడు. మనం ఈ ఊరిలో వర్క్ చేస్తూ ఉన్నాం. మనమే కాకుండా చిన్న చిన్న రోజువారీ కార్మికులు, పూలను అమ్మేవారు, లైటింగ్ పని చేసేవారు, ఇలాగ చాలామంది వర్కర్స్ ఉన్నారు. దయుంచి అందరి దగ్గరకు ఏ విధమైనటువంటి అనుమానం వచ్చినా తెలియజేయమంటూ ఈ వీడియోని అప్లోడ్ చేయండి అని చెప్పి అప్లోడ్ చేశాడు. శ్రీకాంత్ కూడా తమ తమ గ్రూపులలో అప్లోడ్ చేయడం జరిగింది. మరునాడు సాయంత్రానికి కారు దొరికిన 4 కిలోమీటర్ల తర్వాత అడ్డదారి వైపు అర్జెంటుగా రోడ్డును కట్టి రంగు వేసినటువంటి చిన్న కట్టడం శ్రీకాంత్, వరుణ్ బృందాలకు కనిపించింది. వెళ్ళి చూస్తే అందులో అప్పటికే తలకు దెబ్బతో రక్తం కారుతూ చెవులకు, కాళ్లకు ప్లాస్టిక్ టేపుతోటి కట్టి పడేసినటువంటి కోమలి కనిపించింది. కోమలిని అలా చూసి వరుణ్ తట్టుకోలేకపోయాడు. ఒక్కసారిగా ఆమె మీద పడి ఏడ్చేశాడు. లావుగా, ఎత్తుగా, అందరిపై నోరు వేసుకుని పడిపోయి అదే తన రక్షణ కవచంగా భాసిస్తూ ఉండేటటువంటి కోమలి మత్తుగా తల ఒకవైపు పడేసి ప్రపంచంతో సంబంధం లేకుండా పడి ఉంది. వెంటనే చేతి నరాలు చెక్ చేసిన మనోజ్ అర్జెంటుగా అంబులెన్స్ సిబ్బందిని రప్పించాడు.
వరుణు, కోమలి తల్లిదండ్రులు మహతి, కోమలి వెంట బయలుదేరారు. అనంత్ తల్లిదండ్రులు కస్తూరి, కృష్ణమూర్తి వేదనకు అయినట్లయితే అంతమే లేకుండా పోయింది. మోహన మిస్ అయ్యింది అన్న విషయం తెలిసిన తక్షణం మహాతల్లి పేద ఇంటి పిల్ల అని కూడా చూడకుండా పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటే దాని దరిద్రాన్ని వీళ్లకు కూడా అంటించింది. ఎప్పుడూ లేనిది ఇంటి ఆడపడుచు ప్రాణం మీదకు రావడం ఏమిటి? అందుకే అన్నారు బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటూ అంతా మహతిని చూస్తూ చెవులు కొరుక్కోవటం మొదలుపెట్టారు. అంతే, మహతి ముఖం రక్తమే లేనట్టుగా తెల్లగా పాలిపోయింది. తల వంచుకొని కళ్ళల్లో నీళ్లను దాచుకుంటూ ఉండగా భాస్కర్ గారు ఆమె కన్నీటిని వత్తారు. తాతయ్య అంటూ అతని ఒడిలోకి వాలిపోయింది మహతి. చూడమ్మా, ఉన్నవాళ్ళెవ్వరికీ బుర్రలు పనిచేయటం లేదు. ఈ సమయంలో అందరికీ మనస్సు స్థిమితపడేలాగా దగ్గర ఉండి చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. ఎవరో ఏదో అన్నారని నువ్వు కూడా ఇలా బేలవైపోతే ఎలాగా? మనోజును చూడు, వాడు ఎప్పుడూ మోహన ఇంటిని విడిచి వెళ్ళిపోతుందా అని ఆలోచిస్తూ ఉండేవాడు, ఎదురు చూస్తూ ఉండేవాడు. వాడికి మోహనకు 2 నిమిషాలు పడేది కాదు. కానీ మోహన పెళ్ళయ్యి వాడికి మోహన దూరం అయ్యాక మోహనకి వాడికి కూడా తోబుట్టు విలువ తెలిసి వచ్చింది. ఇంతలో చూసావా పరిస్థితి ఎలా మారిపోయిందో? ఇటువంటి గడ్డు సమస్యలలో మన వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. కాకులు కుక్కలు కూసాయని బాధపడకూడదు. మనం ఏమిటో మనం నిరూపించుకోవాలి. పద, మధ్యాహ్నం నుంచి ఎవ్వరూ ఏమీ తినలేదు. పెద్దవాళ్ళందరినీ తీసుకుని వెళ్దాం. మీ అమ్మగారిని ఇంటికి రమ్మనమని చెప్పు అన్నారు భాస్కర్. మహతి తల ఊపింది. జానకమ్మ గారిని కస్తూరి బతిమలాడి ఇంటికి తీసుకుని వెళ్ళింది. శ్రీకాంత్ కృష్ణమూర్తి గారిని కూడా వెళ్ళిపోమ్మని చెప్పాడు. మనోజు, శ్రీకాంత్, అనంత్ తండ్రి పాలశంకర్ కూడా వాళ్ళ పవర్ని వాడుతూ పోలీసుల సాయంతో ఎంక్వైరీలు చేయిస్తూ ఉన్నారు. ఇంతలో పోలీసుల ఎంక్వైరీలో అనంత్, సన్నీల మధ్యన జరిగినటువంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. సన్నీ యాక్సిడెంట్ అయ్యి తన ఇంటికి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా అతనికి ఆదివిష్ణు అనే అతను పరిచయం అయ్యాడు. అతను సన్నీకి ఆర్థికంగా సహాయం చేస్తూ సన్నీకి దగ్గరయ్యాడు. అందుకే సన్నీ తిరిగి ఇక్కడకు వచ్చినా అనంత్ను తిరిగి కాంటాక్ట్ చేయలేదు. సన్నీ ఇక్కడకు వచ్చి తనను కలవడానికి రాలేదని తెలిసిన అనంత్ సన్నీ కోసమని వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే క్లబ్కి వెళ్ళాడు. అక్కడ ఆదివిష్ణుతో అతి సన్నిహితంగా ఉన్న సన్నీని చూసేసరికి అనంత్కి ఒక్కసారిగా బాధ పెరిగి బరెస్ట్ అయిపోయాడు. చాలాసేపు వాళ్ళిద్దరి మధ్యన వాగ్వివాదం తర్వాత దెబ్బలు తిన్నటువంటి అనంత్ అక్కడి నుంచి పబ్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ సంఘటన జరిగిన వెంటనే వారం దాటకుండా ఇంత పెద్ద సంఘటన వెలుగులోనికి వచ్చింది. ప్రాణాపాయ పరిస్థితుల్లో కోమలి దొరికింది. మరి మోహన, అనంతుల పరిస్థితి ఏమిటి? శ్రీకాంత్ కోసం అని చెప్పని తీసుకున్నటువంటి షర్ట్ వేసుకుని మోహన మిస్ అయ్యే ముందు తన కోసం షాపింగ్ చేస్తూ వీడియో కాల్ చేసి అల్లరి చేయటం గుర్తుకొచ్చింది శ్రీకాంత్కి. అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసి మాయమైంది. మోహి, అప్పుడే నువ్వు మిస్ అయ్యి 2 రోజులు దాటి 3వ రోజు సూర్యోదయానికి దగ్గరవుతోంది. ఈసారి అనంత్, మోహన చాలా ప్రాక్టీస్ చేశారు కొత్త కాన్సెప్ట్ కోసమని. ఆల్రెడీ సక్సెస్ అవుతున్నటువంటి అనంత్ ఇప్పుడిప్పుడే తన కెరియర్ను స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి మోహన, వీళ్ళిద్దరి భవితవ్యం ఏమిటి? ఏం కానుంది? వరుణ్, మహతి కోమలిని తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కోమలి చేతులకి తలకు బాగా గాయాలు కావడంతో బ్లడ్ బాగా పోయింది. కోమలి ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. అంబులెన్స్ నుంచి స్ట్రెచ్చర్ మీదకు దింపుతూ ఉండగా కోమలి చేయిని పట్టుకొని ఉన్న వరుణ్ బాధగా, కోమలి, నేనొచ్చాను, కళ్ళు తెరు ప్లీజ్. గట్టిగా 2 మంచి మాటలు మాట్లాడలేదు. కనీసం నా ఇంటికి తీసుకుని వెళ్ళలేదు. ప్లీజ్ వెళ్ళిపోకే అంటూ పిచ్చివాడిలా విలపిస్తూ ఉన్న వరుణ్ణి చూస్తే ఈ మనిషేనా అంతలా దెబ్బలాడి అల్లరి చేసింది అనిపించింది మహతికి. ఆమెను తీసుకుని వెళ్ళిన వెంటనే డాక్టర్ చూసి బ్లడ్ బాగా పోయింది, ఇంజురీ లోతుగా కాలేదు, రక్తం ఎక్కిస్తే సరిపోతుంది, కానీ ఆమెకు మెలకువ రావడానికి కనీసం 2 రోజులు టైం పట్టచ్చు అని చెప్పి సెలైన్, రక్తము ఎక్కించి వెళ్ళారు.
మహతిని ఆమె ఇంటి దగ్గర దింపి కోమలి తండ్రిని కూడా దించి కోమలికి కావలసినవన్నీ తీసుకుని వెళ్ళి ఆమె దగ్గరే ఉండిపోయాడు వరుణ్. మోహన కోసమని వెతకటం మొదలుపెట్టిన 3వ రోజు ఉదయం కళ్ళు తెరిచి చూసిన మోహనకు దెబ్బలు తగిలి తన పక్కన శవంలా పడి ఉన్న అనంత్ కనిపించాడు. యాక్సిడెంట్లో అనంత్కు కూడా బాగానే దెబ్బలు తగిలినట్టుగా ఉన్నాయి. ఒక కుర్చీ మీద కట్టి పడేశారు. ఒళ్ళంతా కొట్టినట్టుగా ఉన్నటువంటి గాయాలు కనిపిస్తున్నాయి. అను, రే ఏమైందిరా అంటూ ఉన్న మాట నోటి నుండి వెలువడే లోపలే తన శరీరాన్ని కూడా కట్టేశారు. నోటికి టేప్ వేసి ఉంది అని అప్పుడు అర్థమైంది మోహన్కి. కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, గొంతు పొడి ఆరిపోయినట్టుగా ఉండగా బలవంతంగా కళ్ళు తెరిచిన మోహనకు ఎదురుగా అప్పుడే లోపలికి వస్తున్న కొంతమంది కనిపించారు. వాళ్ళ కళ్ళల్లో కనిపించిన భావం చూసిన మోహన్కి ఒక్కసారిగా భయం వేసింది. సారు, గుంటకి మెలకు వచ్చినది, ఏం చేయాలా? ఆ గుంటడు ఇప్పుడప్పుడే లేవడు, దెబ్బలు బాగా తగిలినాయి గాందా అన్నాడు అతను. సరే, ఆ అమ్మాయి చేత నేను పంపించే డాక్యుమెంట్స్ మీద సైన్ పెట్టమను, లేకపోతే చస్తుందని చెప్పు. సంతకం పెట్టడానికి దాని వేళ్లను తప్ప మీరు దాన్ని ఏం చేసినా నాకు ఇబ్బంది లేదు చెప్పాడతను. స్పీకర్లో పెట్టిన ఆ మాటలను మోహన కూడా వింది. కళ్ళు పెద్దవి చేసి అంతమంది మగవాళ్లను తన ముందు హింసించడానికి సిద్ధంగా ఉంటే, మామయ్య, అమ్మమ్మ, నా పని అయిపోయినట్టుగా ఉంది, ఈరోజు నాకు ఆఖరి రోజేమో అనుకుంటూ ఉండగా అప్పుడే కళ్ళు తెరుస్తున్నట్టుగా ఉన్న అనంత్ కనిపించాడు. మూగగా అనంత్ వైపు చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా, నా వైపు చూడు అన్నట్టుగా మూలిగింది మోహన. కళ్ళు తెరిచి తలపై ఉన్న గాయాలు నొప్పి పెట్టడంతో అబ్బా అంటూ పక్కన ఉన్న కట్టివేయబడ్డ మోహనను చూసి, మోహనా అంటూ నోరు తెరిచిన అనంత్ ముఖంపై లాగిపెట్టి ఒక్క దెబ్బ వేశాడు ఒకడు. అనంత్ ఆ దెబ్బకి తట్టుకోలేక గట్టిగా అరిచాడు. మోహనను అనంతును ఫోటో తీసి ఆ ఫోటోను శ్రీకాంత్కు జీమెయిల్ ద్వారా పంపించారు వాళ్ళు. శ్రీకాంత్ అసిస్టెంట్ కశ్యప్ ఆ మెయిల్ను శ్రీకాంత్కు అప్పగించాడు. శ్రీకాంత్కు మోహనను ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు. శ్రీకాంత్కు ఒక మెయిల్ ద్వారా కంప్యూటరైజ్డ్ వాయిస్ మెసేజ్ ఒకటి వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే, నీకు గంటలో డాక్యుమెంట్స్ అందుతాయి, మర్యాదగా సంతకం చేసి పంపించు అని. శ్రీకాంత్కు అన్నట్టుగానే గంటలో డాక్యుమెంట్స్ కూడా అందాయి. ఏమిటా అని చూస్తే దానిలో మోహనకు తన ఇష్టానుసారం డైవర్స్ ఇస్తున్నట్టుగా డాక్యుమెంట్ ఉన్నాయి. ఏమిటిదంతా? తను మోహన్కు డైవర్స్ ఇవ్వడం వల్ల ఎవరికి లాభం? మోహన్ ఎక్కడుంది, ఎలా ఉంది? శ్రీకాంత్కంతా అయోమయంగా ఉంది. మోహన ఎదురుగా ఆకలితో ఉన్న తోడేళ్ల లాంటి మనుషులు చుట్టుముట్టి ఉన్నారు. అంత అసహజమైన రీతిలో తాను ఉండటం, తన వాలకాన్ని వాళ్ళందరూ చూసే తీరు చాలా దారుణంగా ఉంది. ఇంతలో అక్కడికి ఒక అమ్మాయి ఫేస్కి మాస్క్ పెట్టుకుని మోహన దగ్గరకు వచ్చి నిలబడింది. ఆమెను చూసిన మోహన ఏమిటి అన్నట్టుగా పైకి చూసింది. ఆ అమ్మాయి మోహన జుట్టు పట్టుకుని మోహన ముఖాన్ని పైకి లాగి చాచిపెట్టి ఒక్కటి బీకింది. అప్పటికే మంచినీళ్లు కూడా తాగని మోహనకు కళ్ళు బయర్లు కమ్మేశాయి. మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి నోటికి ఉన్న టేప్ తీసేసి ఉంది. మోహన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని మోహనను పిలుస్తూ ఉన్న అనంత్ కనిపించాడు. మోహి, లే, ఎలా ఉంది అడిగాడు బాధగా. ఆ మాత్రం మాటకి మోహన కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయి. అను, అది నన్ను కొట్టిందిరా, చూడు అంటూ తన బుగ్గ మీద ఉన్న చేతి గుర్తును చూపించింది. నేనంతా చూస్తూనే ఉన్నానురా. ఆ డాక్యుమెంట్స్ మీద నువ్వు సైన్ పెట్టకపోయినట్లయితే ఇంకా దారుణమైనటువంటి స్థితి వస్తుంది అని నీకు చెప్పమంది అన్నాడు అనంత్. డాక్యుమెంట్స్ ఎక్కడా అని అడిగిన మోహనకు తన ముందు ఉన్నటువంటి స్టూల్ మీద ఉన్న డాక్యుమెంట్స్ కనిపించాయి. తెరచి చూసిన మోహన షాక్ అవుతూ, రే, ఇది డైవర్స్ ఏంట్రా, ఇది నేనెందుకు ఇస్తాను అని అడిగింది. అప్పుడే ఆ గదిలోకి వస్తూ ఉన్న ఒక రౌడీ దాని మీద సంతకం పెట్టకపోతే వాడితో పాటు మేమంతా నీకు మొగుళ్ళం అవుతాం కాబట్టి అంటూ అక్కడికి వచ్చాడు. అనంత్, మోహన ఇద్దరూ ఆ మాటలు విని షాక్ అయ్యారు. 3 బస్తాలను ఒకదాని మీద ఒకటి లాగి నిలబెట్టినట్టుగా ఉన్న వాడు బాగా తాగి ఎర్రని కళ్ళతో ఆకలిగా తనను చూస్తూ ఉంటే మోహన శరీరం సిగ్గుతో అవమాన భారంతో కుంచుకుపోయింది.
ఎదురుగా ఉన్న యాదగిరి మోహన ముందుకు వచ్చి వాడి షర్టు గుండీలు విప్పుతూ, పాపా పద్ధతిగా సంతకం పెట్టేమ్మా, లేకపోతే మనోళ్ళు అస్సలు మంచివాళ్ళు కాదు అంటూ మోహన దగ్గరికి వస్తూ ఉండగా, రే ఆ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ అమ్మాయిని మామూలుగా నువ్వు కలవాలి అంటే ఎంత ఇబ్బంది పడాలో తెలుసా? శర్మ గ్రూప్ చైన్ గురించి ఎప్పుడైనా విన్నావా? అసలు దాని గురించి తెలుసా నీకు? ఆ కంపెనీ యజమాని ఉన్నాడే శ్రీకాంత్ వర్మ, ఆయన గారి వైఫ్రా. ఆ అమ్మాయి మీద చెయ్యి వేశావో ఆ విషయం తెలిసిన తర్వాత నీ పరిస్థితి గురించి, నీ గురించి ప్రపంచమే కాదు నువ్వు కూడా మర్చిపోతావు. జాగ్రత్త అన్నాడు అనంత్ కోపంగా ఊగిపోతూ. అది విని కొంచెం తగ్గిన యాదగిరి, పాపా దీని మీద సంతకం పెట్టేమ్మా, లేకపోతే మా మేడం నీ ప్రాణాలు తీసేసినా పర్వాలేదు అని చెప్పింది. నీకు చెప్పమంది. యాదగిరి మాటలు విన్న మోహన పెట్టనన్నట్టుగా తల ఊపింది మొండిగా. అంతే, యాదగిరి తన చేతుల్లో ఉన్న రాడ్డుతోటి మోహన చేతి మీద లాగి పెట్టి కొట్టాడు. మోహన ఆ దెబ్బకు గట్టిగా అరిచి బాధ తట్టుకోలేక స్పృహ తప్పిపోయింది. మోహన అరుపు విని పక్క రూమ్ నుంచి పరిగెట్టుకుంటూ వచ్చింది ఆ మాస్క్ వేసుకుని ఉన్న అమ్మాయి. రే ఏం చేశారా దీన్ని? ఎందుకు ఇలా పడిపోయింది? ఎందుకు అంత గట్టిగా అరిచింది అడిగింది ఆ అమ్మాయి. మోహన వేళ నుంచి చెయ్యి అంతా నల్లగా మారి వాచిపోయింది. ఏంట్రా ఇదంతా, ఎందుకు చేశారు అని ఆమె అడుగుతూ ఉండగా ఆమె ఫోన్ మోగింది. ఆమె వెనుక ఉన్న యాదగిరి, అతని అనుచరులు కొంతమంది బయలుదేరి బయటకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన కొద్దిసేపటికి అక్కడ ప్రాంతం మొత్తాన్ని పోలీసులు చుట్టుముట్టారు. శ్రీకాంత్, మనోజ్ ఇద్దరూ కలిసి లోపలికి వచ్చి చూసేసరికి కుర్చీలో కట్టి పడేసిన మోహన, అనంతులు కనిపించారు. మోహన స్పృహ తప్పి ఉంది. శ్రీకాంత్ పరుగున వెళ్ళి మోహనను చేరుకున్నాడు. మనోజ్ అనంత్ వైపు వెళ్ళబోతూ ఉండగా, రే మావా ముందు మోహనను చూడు, దాని చేతికి ఏమైందో చూడు, వాడు ఆ యాదగిరి దాని చేతి మీద అంటూ ఉండగా శ్రీకాంత్ మోకాళ్ళ మీద మోహన ఎదురుగా కూర్చుని, మోహి ఇలా చూడు, మావయ్యనొచ్చానే, ఒక్కసారి చూడరా అంటూ మోహన చెయ్యి పట్టుకుని చూసేసరికి మోహన వేళ్ల దగ్గర రక్తం పోవటం చూసి అప్పటికే అక్కడ ఉన్న అంబులెన్స్లో అనంత్ మోహనలను హాస్పిటల్కి తరలించారు. మోహన శరీరం నీరు కూడా తాగకుండా ఉండేసరికి రీహైడ్రేట్ అయిపోయింది. ఇంతకు ముందే గాజు గ్లాసు బద్దలయ్యి ఉండడం వలన దాన్ని చిన్న చిన్న ముక్కలు చేతులు భుజాల మీద గుచ్చుకుని ఉండిపోయాయి. అంతా క్లీన్ చేసి మోహన చేతి నరాలు డ్యామేజ్ అవ్వటం వల్ల కొత్త టిష్యూస్ వేరే వ్యక్తివి మ్యాచ్ అయ్యేవి తెప్పించి చేతి నరాలను రీప్లేస్ చేయటం జరిగింది. కానీ మోహన ఇక గిటార్ వాయించలేదని తెలిపారు. ఏ సంగీతం కోసమైతే మోహన తన ఇంటి పెద్దలను ఎదిరించిందో, తన సంగీతం తన జీవిత సర్వస్వం అని నమ్మిందో, ఆ సంగీతం తనకు దూరమైందని తెలిసిన మోహన తట్టుకోగలదా? ఎందుకు అనంతను మోహనను తీసుకుని వెళ్ళారు? ఎవరు చేస్తున్నారు ఇదంతా? అనంత్ పరిస్థితి కూడా తక్కువగా ఏమీ లేదు. బాడీ రీహైడ్రేటెడ్ అవడంతో అతనికి కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు చాలా ఎక్కువ దెబ్బలు తగలడంతో పాటు చాలా రక్తం పోయింది. తలపై ముందు డ్రైవింగ్ వీల్ తగిలి అతని ముఖం మీద గాయం ఏర్పడింది. అతని ముఖం మీద ఆ గుర్తు లేకుండా ఉండటం కోసం వెంటనే ఆపరేషన్కు ఏర్పాటు చేశారు డాక్టర్. అతని మిగిలిన బాడీకి కూడా పెద్దగా దెబ్బలేమి తగలేదు. 3వ రోజు మోహన కళ్ళు తెరిచి చూసేసరికి మోహన చెయ్యి పట్టుకుని రూమ్లోనే శ్రీకాంత్ నిద్రపోతూ కనిపించాడు. మోహన చిన్నగా చెయ్యి తీసి అతని క్రాఫ్ట్లో చెయ్యి పెట్టి నిమిరింది. హౌ ఆర్ యు డియర్ చైల్డ్ అడిగారు డాక్టర్. చూసి నవ్వింది మోహన. ఎలా వేగుతున్నావమ్మా ఈ మనిషితోటి? నిన్ను వదిలితే ఆపరేషన్ రూమ్కి కూడా దూరి నీకు ఆపరేషన్ కూడా చేసేవాడు. భలే హడావిడి మనిషి. ఏదైనా ఈ కాలం ప్రేమలో భలే వింత వింతలన్నీ ఉంటూ ఉంటాయి. చూసి నవ్వలేక ఏడవలేక సమాధానం చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటాం మేము. ఇదిగో ఆ చెయ్యి కదపకు, తడవకూడదు, మిగిలినవి మీ ఆయన చూసుకుంటాడులే, పాపం కాసేపు పడుకొని నేనంతా ఎంత గొడవ చేశాడని అంటూ నవ్వి మోహన చేతిని చూసి వెళ్ళిపోయారు డాక్టర్. మోహనకు స్పృహ వచ్చింది అని తెలిసిన అందరూ చూడటానికి వచ్చారు. అమ్మమ్మని చూడగానే మోహనకు ఏడుపు ఆగలేదు. మోహి ఎలా ఉన్నావే అమ్మా? అంతా ఒకటే హడావిడి. ఎక్కడైనా ఒక్క చోట కూర్చున్నావా? మాయదారి జనం ఎవరు పుణ్యం కట్టుకున్నారో పురుగున పడి చేస్తారు. బంగారం లాంటి పిల్ల చెయ్యి కాస్త నుజ్జు చేసి పడేశారు.
కోలుకోవటానికి ఎంత సమయం పడుతుందో ఏమో అంటూ మోహనను కౌగిలించుకుని ఏడ్చేశారు జానకమ్మ. మోహన కూడా ఆవిడతో పాటు ఏడుస్తూ, నేను నిన్నే గుర్తు తెచ్చుకున్నానమ్మమ్మ, నా పని అయిపోయింది అనుకున్నాను తెలుసా, ఎంత భయం వేసిందని అంటూ ఆవిడ గుండెల్లో తల దాచుకుని ఏడవటం మొదలుపెట్టింది. అప్పటి వరకు దాచుకున్న దుఃఖం ఒక్కసారిగా వచ్చేసింది. అలా హాస్పిటల్లో రాగాలు విని పరుగున వచ్చిన శ్రీకాంత్, అమ్మా ఏమిటిదంతా, హాస్పిటల్లో ఈ రాగాలు అంటూ మోహన దగ్గరకు వెళ్ళి ఆమె తల మీద చెయ్యి వేసి నిమురుతూ, ఇప్పుడు కాదు ప్లీజ్, ఇప్పుడు కాదు అంటూ ఉన్న గుక్క పెట్టి ఎవరో కొట్టినట్టుగా ఏడవటం మొదలుపెట్టింది మోహన. ఆమె భుజం మీద తడుతూ ఆమె తలను గుండెలకు హదుముకుని, స్టిచ్చెస్ కదిలిపోతాయి మోహన, ఏడవకూడదు ప్లీజ్ అంటూ ఉంటే, వాడు ఆ యాదగిరి నన్ను అక్కడ ఉన్న వాళ్ళంతా కలిసి మామయ్య మరేమో అంటూ మళ్ళీ గట్టిగా ఏడ్చేస్తూ ఉంటే డాక్టర్ వచ్చి, ఏంటమ్మా ఇదంతా, అమ్మాయి చచ్చి బతికింది, ఇలా అందరూ వచ్చి ఒకేసారి గుమిగుడితే ఎలాగా అంటూ మోహనకు నిద్ర కోసమని ఇంజెక్షన్ చేసి అందరినీ వార్డు నుంచి బయటకు పంపించేశారు. కోమలి బాగానే కోలుకుంది. వరుణ్ మధ్యాహ్నం కోమలి వద్దే ఉంటూ ఆమె అవసరాలు చూస్తున్నాడు. మొదట్లో కోమలి తండ్రి వద్దని చెప్పడానికి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఇంకా కోమలి ఇష్టానుసారం ఊరుకోక తప్పింది కాదు. వరుణ్ కూడా ఎక్కడా హద్దు మీరినట్టుగా ఉండేవాడు కాదు. నర్సులు కూడా ఉన్న జానకమ్మ గారు కానీ, కస్తూరి కానీ, మనోజు లేక శ్రీకాంత్ కానీ వచ్చి మోహన వెంట ఉంటున్నారు. స్పెషల్ వార్డ్ అవడంతో ఆ రూమ్ 5 స్టార్ రూమ్కి ఏమాత్రం తక్కువగా ఉండకపోవడం వల్ల అంతా వీలుగా బాగానే నడిచింది. ముందు రోజు మెల్లగా మోహన చేత చేతికి చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయించి జాగ్రత్తలు చెప్పారు. ఆ రోజు అనంత్, మోహన, కోమలి అందరూ డిశ్చార్జ్ అయ్యారు. కోమలిని తన ఇంటి వద్ద దింపి తన ఇంటికి వెళ్ళిపోయాడు వరుణ్. అనంత్ను తమతో ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు అనంత్ తల్లిదండ్రులు. అనంత్ ఇకపై తండ్రితో పాటు ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ తన మ్యూజిక్ కాంపోజిషన్ చూసుకుంటానని తన పేరెంట్స్కి ప్రమాణం చేశాడు. మోహన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి శ్రీకాంత్, మనోజు, కస్తూరి, జానకమ్మ గారు ఎవ్వరూ కూడా మోహనను కదలనివ్వలేదు. శ్రీకాంత్ అయితే తన లైబ్రరీను ఆఫీస్గా మార్చి మోహన అవసరాలు అన్నీ దగ్గరుండి మరి తనే చూసుకుంటున్నాడు. మనోజ్ పెళ్లికి సంబంధించిన అన్ని కోమలి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ వారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళు ప్లాన్ చేస్తున్నటువంటి మొట్టమొదటి పెద్ద ఈవెంట్. ఆకాశం అంత పందిరి, భూదేవి అంత పీటలు అంటే అర్థం ఆవేడుకే అన్నట్టుగా తయారవుతోంది శర్మ ప్యాలెస్. ఆ ఇంట్లో 2 తరాల తర్వాత జరుగుతున్న మొదటి పెళ్ళి మనోజ్దే. భాస్కరు, జానకమ్మ గారి పెళ్ళి పల్లెలో తమ అనుకునే బంధువుల మధ్యన జరిగింది. కస్తూరి చెల్లెలు కళ్యాణి వివాహం, ఆఖరికి మోహన, శ్రీకాంతుల వివాహం కూడా ఆ పల్లెటూరి ఇంటిలోనే జరిగింది. మోహనను జాగ్రత్తగా లంచ్ కోసమని కిందకు దింపాడు శ్రీకాంత్. భోజనం కోసం కూర్చుని ఉన్న మోహన సడన్గా లేచి వాంతులు చేసుకోవటం మొదలుపెట్టింది. గబగబా జానకమ్మ, ఉషగారు ఆమె వెనుక వెళ్ళి మోహన చెవులు పట్టుకుని, ఏంటే ఎలా ఉంది అడిగారు. తల తిరుగుతోందమ్మమ్మ, నాకు ఈ పిచ్చి కూరలు సలాడు పెడుతోంది అమ్మ, నాకు అసలు నచ్చట్లేదమ్మమ్మ అంది మోహన చిరాగ్గా చూస్తూ. 4 రోజులు సరిగ్గా భోజనం కూడా చేయలేదు నువ్వు అక్కడ. ఆపరేషన్ అయ్యాక కూడా సెలైన్లతో సరిపోయింది. రీహైడ్రేషన్ అంటే అలాగే ఉంటుంది. పాపం అనంత్ నీకన్నా బాగా దెబ్బలు తిన్నాడు. ఎలా ఉన్నాడో ఏమిటో. నువ్వు ఇక్కడ మహారాణి దర్జాన్ని వెలగబెడుతున్నావు అన్నాడు వెనకే వస్తూ మనోజ్. ఓరి వెర్రి సన్నాసి, విషయం అది కాదురా, నీ చెల్లెలు నీకు పెళ్లికి ముందే ప్రజెంటేషన్ ప్లాన్ చేసింది అన్నారు జానకమ్మ ఆనందంగా. ఏంటి మోహన, ఏం ప్లాన్ చేసావు అడిగాడు శ్రీకాంత్. అబ్బా నాకు కడుపు తిప్పుతోంది, నాకేమీ తెలియదు మామయ్య అంది మోహన అక్కడే ఉన్న సోఫాలో కూలబడుతూ. అదేంట్రా పిచ్చోడా, అది ఒక్కతే ఎలా ప్లాన్ చేస్తుంది, ఇద్దరూ కలిపే కదా ప్లాన్ చేశారు అంది కస్తూరి కూడా నవ్వేస్తూ. ఏంటి అదేదో మాకు కూడా అర్థమయ్యేలా చెప్పచ్చు కదా అన్నారు కృష్ణమూర్తి గారు. అది ఏంటంటే అంటూ ఉన్న కస్తూరిని ఆపి, నువ్వుండు నేను ఇప్పుడే వస్తా అంటూ గబగబా స్వీట్ తెచ్చి, కృష్ణ నీ కూతురు మనవడినో మనవరాలనో ఇవ్వబోతోందయ్యా అన్నారు జానకమ్మ.
ఆ మాట విన్న అందరి ముఖాలు ఆనందంతో తళతళలాడుతూ ఉంటే మోహన, శ్రీకాంత్ ముఖాలు మాత్రం వాడిపోయాయి. అప్పుడే అక్కడికి ఫ్లైట్ దిగి వీళ్ళని సర్ప్రైజ్ చేయాలని పిల్లలను కూడా తీసుకుని వచ్చినటువంటి కళ్యాణి అమ్మ అంటూ పరుగున వచ్చి జానకమ్మ గారిని వాటేసుకుని ఎలా ఉన్నావు అంది. ఏమే కళ్యాణి, వస్తున్నట్టు చెప్పి ఉంటే ఎయిర్పోర్ట్కి ఎవరినైనా పంపించేవాళ్ళం కదా అన్నారు నవ్వుతూ జానకమ్మ. అలాగే ఎవరినైనా పంపించమంటే నీ మొహంలో ఈ ఆశ్చర్యంతో కూడిన ఆనందం చూసేదాన్ని కాదు కదమ్మా అంటూ తండ్రి కాళ్లకు వంగి నమస్కరించింది కళ్యాణి. ఎరా తల్లి, బాగున్నావా అడిగారు భాస్కర్ గారు. బాగున్నాను నాన్నగారు, ఈసారి నాతో పాటు మీరు అమ్మ కూడా అమెరికా వచ్చేయాలి చెప్పింది కళ్యాణి. ఏం బావా, బాగున్నావా అని అడుగుతూ అక్క కస్తూరిని కౌగిలించుకుని ఎలా ఉన్నావే కాబోయే అత్తమ్మ అని అడిగింది కళ్యాణి. ఇంతలో మోహన మళ్ళీ బాత్రూమ్ వైపు పరుగు తీసింది. ఈసారి మోహన వెంట శ్రీకాంత్ కూడా వెళ్ళాడు. ఏమైంది దీనికి అడిగింది కళ్యాణి. నీకు నీ పెద్ద కూతురు మనవడినో మనవరాలనో ఇవ్వబోతోంది చెప్పింది నవ్వుతూ కస్తూరి. అది విన్న మోహన, మావయ్య ఏమిటిదంతా అంది చిన్నగా. నాకు కూడా అర్థం కావట్లేదు ఏం చెప్పాలో అంటూ శ్రీకాంత్ అంటూ ఉండగానే సిస్, నిజంగా పాప పొట్టలో ఉందా అడిగింది మేఘన, కళ్యాణి కూతురు, వయసు 17 సంవత్సరాలు. అయ్యో, నోరు ముయ్యవే, అలాంటి పాపపు మాటలు మాట్లాడకూడదు అంది మోహన డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటూ. అయితే మామ్, మనం మళ్ళీ న్యూ బేబీ వచ్చాక మళ్ళీ ఇక్కడికి ఇండియాకి వస్తామా అడిగాడు చింటూ, కళ్యాణి కొడుకు, వయసు 14 సంవత్సరాలు. అవునరా, మావయ్య నీకు అబ్బాయినిస్తాడు క్రికెట్ ఆడడానికి చెప్పారు భాస్కర్ గారు. దేవుడా, ఏంటి వీళ్ళంతా అని మోహన భయంగా శ్రీకాంత్ వైపు చూస్తూ ఉంటే చెప్పు ప్లీజ్ అన్నట్టుగా చూసింది. నువ్వు చెప్పు అన్నట్టుగా చూశాడు శ్రీకాంత్. మోహన చిన్నగా, పిన్ని కొంచెం నా మాట విను, ఇదంతా మీరు అనుకున్నది కాదు, జస్ట్ ఏదో హెల్త్ ప్రాబ్లం అంతే అంది తల వంచుకుని మోహన. నీ ముఖం నీకేం తెలిసే, నిన్ను కనేటప్పుడు మీ అమ్మకు కూడా మొదటి నుంచి 9వ నెల దాకా కూడా ఒకటే వేవిళ్ళు, నీకు అదే ఉంటుంది అన్నారు జానకమ్మ. అబ్బా అమ్మా, అసలు అది చెప్పింది వినొచ్చు కదా, అసలు మోహన్కి ఏమీ కాలేదు, రీహైడ్రేషన్కి తిన్నది సరిగ్గా అరిగి చావలేదు అంతే. ఏం మోహనా అన్నాడు శ్రీకాంత్. అవును అన్నట్టుగా కంగారుగా చూస్తూ తల ఊపింది మోహన, తల ఉంచుకుని వాళ్ళందరినీ చూడలేక. నా నీవే నేనే నవల 21వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.